దానికి మూలవచనంగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వర్స్ 18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. నాన్న ఉన్నాను. అమ్మ చదువమ్మ. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇక్కడ బైబిల్ ఏముంది? అనేకులు ఏంటి? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇది విన్నప్పుడు సాధారణంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఎవరైతే క్రీస్తును ద్వేషిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు సువార్తను అడ్డగిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రేమను చాటిస్తున్న వారిపైన దాడి చేసి వారిని హత్య చేస్తున్నారో, ఎవరైతే చర్చెస్ని తగలబెడుతున్నారో, ఎవరైతే బైబిల్స్ని కాల్చేస్తున్నారో, ఎవరైతే క్రీస్తుకు విరోధముగా ఇక లోకంలో ప్రవర్తిస్తున్నారో, వాళ్ళందరూ కూడా సిలువకు శత్రువులు అని సాధారణంగా ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాం. ఇది నిజమే. కానీ ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఆయన ఫిలిప్పీలకు రాస్తూ అని చెబుతున్న మాట ఏంటంటే, అనేకులు అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నామని మీరు అనుకుంటున్న మీలో అనేక మంది సిలువకు శత్రువులుగా మీరు ఉన్నారు. దాని గురించి మీతో అనేక పర్యాలు చెప్పాను, మాటి మాటికి చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఎలా చెప్తున్నాను తెలుసా? ఏడుస్తూ చెబుతున్నాను. సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడిన మనకి అదేంటి? శక్తి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం లాస్ట్ వీక్ మనం చూసాం. మళ్ళీ నేను రిపీట్ చేయను. మనకున్న కొన్ని మిస్కన్సెప్షన్స్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం క్లారిటీ ఇచ్చుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి లోతుగా మనం అర్థం చేసుకోవాలి. పైకి భక్తి ఉండే క్రైస్తవులు పైన మాత్రమే విషయాలు తెలుసుకుంటారు. నిజమైన యేసయ్య శక్తిని కలిగిన భక్తి కలిగిన క్రైస్తవులు దేవుని యొక్క వాక్యం యొక్క లోతులో వారు పరిశీలన చేస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసయ్యలో మన యొక్క ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది, అంటే నువ్వు రక్షించబడిన అప్పటి నుంచి నువ్వు నేను కూడా సంవత్సరాలు జరుగుచుండగా యేసయ్యను, ఆ వాక్యాన్ని ఎక్కువగా మనము అర్థం చేసుకొని ఆయన యొక్క రుచిని మనము పెంచుకుంటా పోవాలి. అప్పుడు ఏమవుద్దంటే ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మార్చబడతాం. దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా ఉన్నట్లయితే నువ్వు అనుకోవచ్చు, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను, నేను దేవునికి మందిరానికి కూడా వెళ్తున్నాను నేను
కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించకుండా నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు లోకానికి దగ్గరగా ఉన్నావు, క్రీస్తుకు దగ్గరగా నువ్వు లేవు. క్రీస్తుకు దగ్గరగా ఉన్నవాడు సిలువకు మిత్రుడు, లోకానికి దగ్గరగా ఉన్నవాడు సిలువకు శత్రువు. చర్చకొచ్చే ప్రతి ఒక్కరు కూడా సిలువకు మిత్రులు అని చెప్పలేం. మనం అనుకుంటాం, నేను అనుకుంటే నువ్వు అనుకుంటే సరిపోదు. బైబిల్ దాన్ని ఏం చేయాలంటే సమర్థించాలి. బైబిలే మనకి రూల్ బుక్, బైబిలే స్టాండర్డ్. కాబట్టి ఈరోజు సమయము కొలది. క్రీస్తుకు శత్రువులు ఎవరు? ఈ లక్షణాలు నీలో ఉంటే, నాలో ఉంటే మనం క్రీస్తుకు శత్రువులం. ఆ లక్షణాలు మనలో లేకపోతే మనం క్రీస్తుకు మిత్రులం. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు మిమ్మల్ని, ఎంతమంది మీరు మీ కుటుంబాలు క్రీస్తుకు శత్రువులుగా ఉండాలనుకుంటున్నారు అని ఒక ప్రశ్న అడిగితే ఎవ్వరు కూడా చెయ్యెత్తరు. ఎత్తుతారండి? ఎత్తే వ్యక్తివైతే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండవు. దీనికి మళ్ళీ నేను కౌంటర్గా ఇంకొక క్వశ్చన్ వేసి, ఎంతమంది మీలో క్రీస్తుకు మిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు మీ కుటుంబాలంటే? ప్రతి ఒక్కడు కూడా 2 చేతులు ఎత్తుతాం, నిలబడి 2 చేతులు ఎత్తుతాం. ఆశ మంచిదే, కోరిక మంచిదే, నీ ఉద్దేశం మంచిదే, కానీ దానికి తగ్గట్టుగా ఆ లక్షణాలను కలిగి ఉన్నప్పుడు నీ ఉద్దేశం నెరవేర్తించబడుతుంది. అందుకనే దేవుడికి లెంట్ సీజన్స్ మనకి ఇచ్చాడండి. ఇది ఒక కట్టడిగా, ఏదో ఒక ఆచారంగా, ఏదో సాంప్రదాయంగా మనం చేయకూడదు. దేవుని కోసం చేసేది ప్రతిదీ కూడా అర్థవంతంగా మనం చేయాలి. ఇక లెంట్ సీజన్లో నువ్వు చేసే ఉపవాసం కానీ, ఇక లెంట్ సీజన్లో నువ్వు క్రీస్తు సిలువను ధ్యానించి నీకు జీవితాన్ని అలాంటి క్రీస్తు లక్షణాలను కలిగి ఉన్నట్లయితే నిజంగా ఇట్స్ అ మీనింగ్ఫుల్ లెంట్ సీజన్. అలా కాకుండా ఆ క్రీస్తు శ్రమలను క్రీస్తు ఎలాంటి లక్షణాలు ప్రదర్శించాడో అలాంటి లక్షణాలు నీకు జీవితంలో ప్రదర్శించకుండా ఉన్నట్లయితే నువ్వు ఉపవాసం ఉన్నా వృధా. ఒకటి మాత్రం బెనిఫిట్ అవుద్ది, నీ బాడీ వెయిట్ తక్కువ అవుతుంది, అది మంచిది. నెంబర్ 2, నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి నీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. అది ఒక బెనిఫిట్ తప్ప మిగతా ఏ బెనిఫిట్ కూడా ఒక ఆచార సాంప్రదాయంగా ఇక లెంట్ని పాటించినట్లయితే దానివల్ల మనకి ఎలాంటి ఆత్మీయ మేలు కలగదు. కాబట్టి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. ఈరోజు కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. మన ముందు కనబడుతున్న యొక్క పరిస్థితులు చూసి మనము బుద్ధి తెచ్చుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ఓపెన్ మైండ్తో దేవునికి వాక్యాన్ని వినేవారు కొన్ని తరగతులు ఉంటారంట. చాలా ఉంటాయి కానీ టైం లేదు కాబట్టి నేను 1-2 తరగతులు చెప్తా. దేవుని వాక్యాన్ని వినేదానికి వచ్చేవాళ్ళు గొడుగు పట్టుకొని వినేవాళ్ళుగా కొంతమంది ఉంటారంట. గొడుగు ఎప్పుడు పట్టుకుంటాం? గొడుగు యొక్క ఉపయోగం ఏంటి? ఎండకు కానీ లేకపోతే వర్షం కానీ అదేం చేస్తుంది? నువ్వు గొడుగు వేసి గొడుగు కింద నువ్వు ఉన్నప్పుడు ఆ యొక్క వర్షపు చినుకులు నీ పైన పడకుండా ఆ ఏం పడతాయి? పక్కన పడతాయి. అలా కొంతమంది అనుకుంటారు. నేను ఈరోజు దేవునికి మందిరానికి వచ్చాను. దేవునికి వాక్యం
దేవుడు నాకు వినిపిస్తున్నాడు. కొంతమంది దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు వాక్యం స్టార్ట్ అయిన వెంటనే గొడుగులు ఓపెన్ చేస్తారు. ఇది నాకు కాదు వాక్యం. వెంటనే కొంతమంది మన యొక్క మైండ్లోకి వచ్చేస్తారు, వాళ్ళకి సంబంధించి వాక్యం. అలా అనుకుంటే నష్టపోయేది నువ్వు నేనే. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం మనకు దేవుడి ప్రేమతో ఇస్తున్నది. వ్యక్తిగతంగా దేవుడు ఆ యొక్క వాక్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? దాంట్లో నువ్వు తప్పిపోతున్నావు కాబట్టి సరి చేసుకొని క్రీస్తు ఇక మనసుతో క్రీస్తు మార్గంలో ఇక లోకంలో కొనసాగాలని దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేకుండా నీ పట్ల ఆయన కృప చూపించి ఇక సందేశాలని ఆయన వినిపిస్తున్నాడు. నేను వినను అంటే నష్టం దేవునికి కాదు, చెప్పేవాడికి కూడా కాదు, వింటున్న మనకి నష్టం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ఓపెన్ మైండెడ్తో మన జీవితాలను ప్రశ్నించుకుందాం. ఒక సూటి ప్రశ్న వేసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నావు అది కాదు ప్రశ్న. యేసు ప్రభులో నీకు సీనియారిటీ ఎంత, చర్చిలో నీ సీనియారిటీ ఎంత అది కాదు ముఖ్యం. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను సిలువకు మిత్రుడునా, నేను సిలువకు శత్రువునా? మొట్టమొదటి లక్షణం, గలతీయులకు రాసిన పత్రిక 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. నా వైపు చూడండి. మొదటి లక్షణం, ఎవరికి సిలువకు శత్రువులు అంటే లోకములోని వాటి యందు అతిశయపడేవారు సిలువకు శత్రువులు. సిలువ యందు అతిశయించువాడు సిలువకు మిత్రుడు. లోకములో ఉన్న వాటి యందు అతిశయించువాడు సిలువకు శత్రువు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు నువ్వే పరీక్షించుకో. దేని యందు నువ్వు అతిశయిస్తున్నావు? నీ అందాన్ని చూసి అతిశయిస్తున్నావా? నీకున్న ఉద్యోగాన్ని చూసి అతిశయిస్తున్నావా? నువ్వు చదువుకుంటున్న చదువును బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న స్నేహితులను బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ధనాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్న స్తోమతను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? క్రీస్తు సిలువ యందు తప్ప మిగతా వేటి ఎందైనా నువ్వు అతిశయిస్తున్నట్లయితే, అలాంటి లక్షణం మనలో ఉంటే మనము సిలువకు శత్రువులం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని యొక్క కృప. దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన కృప. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క కృప. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, దేవుని యొక్క కృప. అందుకని ఒక దైవ సేవకుడు అద్భుతమైన పాట రాశాడు, నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఏదైనా ఉందంటే అది నీవిచ్చినదే, అందుకని నీ యందు నేను అతిశయపడతాను. నాకు నేనుగా ఏదైనా సంపాదించుకున్నట్లయితే నేను నా యందు అతిశయపడతాను, దాని యందు అతిశయపడతాను. అసలు నా యందు అతిశయపడేదానికి నాలో ఏముంది? నీ కృప ద్వారా ఇక లోకములోనికి నన్ను పుట్టించావు. నీ కృప చేత ఇక లోకంలోనికి వచ్చాను.
నీ యొక్క మహిమ నిమిత్తం నన్ను ఇక లోకములో నువ్వు పంపించావు, నిర్మించావు. అదే 16వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, నీవే ప్రభుడవు ఎడనాయ్. హీ ఈజ్ అ మాస్టర్, హీ ఈజ్ అ ఓనర్. మన పైన సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? దేవునికి. ఇది నువ్వు గ్రహించినట్లయితే నీకున్న దేనిని బట్టి నువ్వు ఆశయపడ. ఈ రోజుల్లో గర్వం ఎందుకు వస్తుందండి జనాలకి? ఎందుకు వస్తుంది? తమకున్న వాటిని బట్టి అక్షయపడటం వలన ఏమవుద్ది? గర్వం వస్తుంది. గర్వం అయితే ఏమవుద్ది? నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి. పడిపోయే దానికి ముందు అహంకారమైన మనసు. ఈ రోజుల్లో మాటల్లో అహంకారం, మాటల్లో గర్వం, చూపుల్లో కూడా గర్వం, గర్వపు చూపులు. మళ్ళా ఎవరు? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం. మళ్ళా ఎవరు? దేవుని యొక్క కృపచేత రక్షించబడిన మనం. ఎవరో దేవుని ఆరాధించే మనం. ఇంకెవరో దేవుని ప్రార్థించే మనం. ఒక్క పెదవులతో మాత్రమే దేవుణ్ణి గణపరిచి ఆ హృదయములో దేవుని యొక్క లక్షణాలు నీ జీవితంలో, నా జీవితంలో లేకుండా ఉంటే మనము క్రీస్తుకు మిత్రులము కాదు, క్రీస్తుకు శత్రులమే. కాబట్టి దేని యందు ఆశయపడద్దు. అదే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ, ఓ గలతీయులారా, నేను ఎలాగైతే ప్రభు అయిన క్రీస్తు యేసు నందు, ఆయన సిలువ యందు నేను అక్షయపడుతున్నాను, మీరు కూడా నన్ను పోలి మీరు ఉండండి. ఆలోచించేద్దాం, మనం సీరియస్గా ఆలోచించేద్దాం. ఈరోజు ఓపెన్ మైండెడ్తో ఆలోచించేద్దాం. ఈరోజు ప్రశ్నించుకుందామా? దేవుడి సూటిగా ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. దానికి నువ్వు జవాబు దేవునికి చెప్పుకో. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇంకా సిలువకు శత్రువుడుగా ఈ లోకములో నశించిపోయే వాటి పైన మనసు పెట్టుకొని వాటి యందు అతిశయిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. లోకములోని వాటి యందు అతిశయద్దు. నీకున్న వాటిని బట్టి గర్వపడద్దు. అవన్నీ దేవుడు తన కృపతో నీకు ఇచ్చాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికే చెల్లునుగాక. మాకు కాదు నాయన, మాకు కాదు. మట్టివారం, వట్టివారం, అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే వాళ్ళం మేము. అలాంటి మాకు నీ కృపతో ఈ స్థితిని ఇచ్చావు. ఈ స్థితిని ధారాళంగా నువ్వు ఇచ్చావు నాయన. కాబట్టి ఈ స్థితిని ఇచ్చిన మీ యందు నేను ఆశయపడతాను తప్ప నాకున్న కంఫర్ట్స్ని బట్టి నేను ఆశయపడను. ఈ రోజుల్లో ధనాన్ని చూసి అతిశయించే వాళ్ళు ఎంతోమంది, తమకున్న జ్ఞానాన్ని చూసి అతిశయించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక లోకంలో కొన్ని టాలెంట్స్ దేవుడు నీకు ఇచ్చాడు, ఆ టాలెంట్స్ని బట్టి అతిశయించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మొదటి పాయింట్, క్రీస్తు నందు తప్ప ఇక లోకములో దేనిపైనైనా నువ్వు అతిశయిస్తున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నేను అలాంటి వారు క్రీస్తుకు శత్రువులు. అర్థమైందండి? రైట్. రెండోది వెళ్దాం మనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23, 25 వచనాలు మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము
ఇక్కడ ఏముందండి? అనుదినము దేవుణ్ణి వెంబడింపని వాడు క్రీస్తుకు శత్రువు. నేను అనేకసార్లు చెబుతూ ఉంటాను, నేను దేవుని దగ్గరకు వచ్చేదానికి దేవుడు అనేకమైన అవకాశాలు మనకిస్తున్నాడు. నీకు సమయం ఉన్నా కానీ దేవుడిచ్చి నీకు అవకాశాలను ఉపయోగించుకోకుండా ఉన్నట్లయితే ఈ విషయంలో నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అనుదినము నన్ను వెంబడించు. ఒక వారంలో ఒక రోజు కాదు, నెలకు ఒక రోజు కాదు, సంవత్సరంలో కొన్ని రోజులు కాదు. నువ్వు నిజముగా నాకు నువ్వు మిత్రుడుగా ఉన్నట్లయితే సిలువను ఎత్తుకొని అనుదినము ఏం చేయాలి? నన్ను వెంబడించు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఉంటారో దేవుడు అక్కడ ఉంటాడు. దేవునికి సహవాసానికి వచ్చినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. అప్పుడేంటి? దేవునికి సహవాసాన్ని వస్తే నువ్వు ఆయనకి వెంబడించినట్లు. ఇదేదో కాలక్షేపం కోసం దేవునికి మందిరాల్లో దేవునికి సేవకులు కార్యక్రమాలు పెట్టలేదండి. ఏ సంఘ కాపరైనా ఆ సంఘములోని ప్రతి ఒక్క విశ్వాసి కూడా అనుదినము దేవుని వెంబడించే రకంగా ఉండాలనే ఉద్దేశంతో అనేకమైన సహవాసాలని ఆ యొక్క సంఘ కాపరులు ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. ఆ సంఘ కాపరుల యొక్క ప్రయాస ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంతగా కష్టపడి దేవుని పైన ఆధారపడి వాక్యాన్ని సిద్ధపరిచి ఆత్మీయంగా బలపరచాలనే ఉద్దేశంతో సిద్ధపరుస్తున్న ఆ యొక్క సమయాన్ని మనం ఏం చేస్తాం? కొన్ని కారణాల చేత మనం ఏం చేస్తాం? వచ్చేదానికి అవకాశం మనం రాము. ఒక ఆదివారం వెళ్తే సరిపోద్దులే, లేకపోతే నా మూడు ఉన్నప్పుడు నేను వెళ్తానులే, నాకు వీలైనప్పుడు నేను వస్తానులే. ఇలాంటి యాటిట్యూడ్ సిలువకు వ్యతిరేకమైన యాటిట్యూడ్, దేవునికి వ్యతిరేకమైన యాటిట్యూడ్. దేవుని యొక్క మాట చెబుతుంది, అనుదినము నన్ను వెంబడించు. కాబట్టి ఇక సమయంలో దేవుడిస్తున్న అవకాశాలు మనం ఏం చేద్దాం? ఉపయోగించుకుందాం. ఫ్యూచర్లో ఇక అవకాశాలు ఉంటాయో తెలీదు. జరుగుతున్న ఇక పరిస్థితులు మనం చూసినప్పుడు మనం ఎక్కడో అనుకున్నాం, వేరే కంట్రీస్లో మాత్రమే సువార్తను అడ్డగిస్తున్నారు, వేరే కంట్రీస్లో మాత్రమే చర్చెస్ని మూసేస్తున్నారు అనుకుంటున్నాం. ఆల్రెడీ భారతదేశంలో ఎంటర్ అయిపోయింది. నార్త్ ఇండియాలో ఒకసారి మీరు గమనించండి పరిస్థితి ఏ రకంగా ఉంటుందని. బిక్కుమని ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయంతో ఆరాధన జరిపించుకుంటున్నారు. స్వేచ్ఛ లేదు. ఇక్కడ దేవుడికి స్వేచ్ఛ ఇచ్చాడే, అవకాశం ఇచ్చాడే. దేవుని యొక్క మందిరానికి వస్తే ఎవడైనా చెడిపోతాడండి? దేవుని యొక్క మాటలు విని ఎవడైనా బాగుపడనివాడు ఎవడైనా ఉన్నాడండి? ఎందుకు మనం రాలేకపోతున్నాం? ఎందుకంటే అనుదినము ఆయన వెంబడించాలని ఆశ మనకు లేదు. అనుదినము ఆయన వెంబడించని వాడు సిలువకు శత్రువు, సిలువకు మిత్రుడు కాదు. కాబట్టి ఆలోచించేద్దాం. అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయాలి, అనుదినము దేవుని ఆరాధన చేయాలి, అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనుదినము నీకు జీవితంలో సంఘములో ఏ సహవాసం ఉన్నప్పటికీ కూడా దానిని వదిలిపెట్టకూడదు. అప్పుడు మాత్రమే అనుదినము ఆయనను వెంబడించువాడిగా నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వు సిలువకు మిత్రుడవు. దేవునికి మన పరిస్థితి తెలుసు. ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడు. నేను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చెప్పాను మీకు. నేను
ఎరిక్ లిడిల్ గురించి చెప్పాను. ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఎరిక్ లిడిల్ ఏం చేశాడండి? ఎరిక్ లిడిల్ ప్రభువును రక్షకునిగా అంగీకరించాడు. అలాంటి ప్రభునే మనం కూడా అంగీకరించాం. ఒక దేశాన్ని నుంచి ఆయన ఏం చేశాడు? స్పాన్సర్ చేయబడ్డాడు. దేనికి? ఒలింపిక్స్కి. ఒలింపిక్స్కి అండి. 100 మీటర్స్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఎరిక్ లిడిల్ పరిగెత్తితే గోల్డ్ మెడల్ ఖాయం. ఏమైంది? కరెక్ట్గా ఆ యొక్క షెడ్యూల్ ఆదివారము ఆరాధన సమయానికి వచ్చింది. ఏం చేశాడు? నో, లోకము నా యొక్క దేశము నన్ను ద్వేషించిన, నా కోచ్ నన్ను ద్వేషించిన, నన్ను నా దేశం బ్యాన్ చేసినా కానీ దేవుని ఆరాధించకుండా, దేవుని వెంబడించకుండా, దేవునికి దగ్గర రాకుండా నేను ఉండలేను అని కోచ్ దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడండి. నా వైపు చూడండి. కోచ్ ఏం చెప్పాడు? నీకు పిచ్చి పట్టిందా? ఈ దేశం నీ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందో తెలుసా నీకు? ఎంతగానో ట్రైనింగ్ అయ్యావో నీకు తెలుసా? ఎంతగానో కష్టపడ్డాడో నీకు తెలుసా? అయినప్పటికీ కూడా నా ప్రభువు తప్ప ఇక లోకములో ఆ గోల్డ్ మెడల్ నాకు అతిశయమో కాదు. డిక్లేర్ చేశాడు. పాల్గొనలా. సండే చర్చ్కి వెళ్ళాడు, వర్షిప్ చేశాడు, వచ్చాడు. ఎవరు మాట్లాడుతున్నా? దేశద్రోహి. మేము కూడా క్రైస్తవులం కాదా? మేము కూడా దేవుని నమ్ముకోలేదా? నీది పిచ్చి భక్తి. ఎన్నో మాటలు అన్నారు. అన్నీ ఓర్చుకున్నాడు. నాయన నువ్వు ఉన్నావు, నా పక్షాన నువ్వు ఉన్నావు నాయన. ఎవరు నా గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో వారి నోటితోనే నన్ను గణపరిచే రకంగా నువ్వు చేస్తావు. ఎందుకంటే నీ పైన విశ్వాసం ఉంచి వాడిని నువ్వు సిగ్గుపడనివ్వవు. నేను నిన్ను గణపరిచా, నువ్వేం చెప్పావు? నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను. నువ్వు గణపరిచిపోయిన నీకు చిత్తానికి నేను లోబడతాను. ఇదండి దేవుని వెంబడించేవారు లక్షణం. అన్నీ బాగుంటే కాదు దేవుని వెంబడించడం ఎవడైనా చేస్తాడు. నీకు జీవితంలో అనేకమైన అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడే దేవుని పట్ల నీ ప్రేమను వ్యక్తపరిచే నీతి నిజాయితీని కలిగి ఉండాలి. తర్వాత ట్యూస్డే 400 మీటర్స్ రేస్ ఉందని తెలిసి వెంటనే కోచ్ దగ్గరికి వెళ్ళాడు. సార్, ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ 400 మీటర్స్. కోచ్ పక్క నవ్వాడు. నీకు మరీ పిచ్చి పట్టింది. నీ హోల్ లైఫ్ నువ్వు 100 మీటర్స్కే నువ్వేం చేస్తావు? ట్రైన్ అయ్యావు. 400 మీటర్స్ పరిగెడతాం అంత సులభం కాదు. అసలు 400 మీటర్స్లో ఎంతోమంది వరల్డ్ రికార్డ్స్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఇంతవరకు లైఫ్లో ఒక టోర్నమెంట్లో కూడా 400 మీటర్స్ నువ్వు పరిగెట్టలేవు. ఏమనుకున్నావు? ఎలిమినేటరీ రౌండ్లోనే నువ్వు పోతావు. ఎరిక్ లిడిల్ ప్రార్థనాపూర్వకంగా, సార్ ప్లీజ్ గివ్ వన్ ఆపర్చునిటీ సార్, ఒక అవకాశం నాకు ఇవ్వండి. సరే వెళ్ళ చూస్తా, నేను కోచ్, ఐ నో ఎవ్రీథింగ్. లోపల అనుకున్నాడు ఎరిక్ లిడిల్,
నా దేవునికి అంతా తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, దేవుని వెంబడించే ఎరిక్ లిడల్ ఏమైందో తెలుసండి? 400 మీటర్స్ పరిగెత్తాడు, గోల్డ్ మెడల్ సంపాదించాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక 2 పందాల్లో పడుకున్నాడు, 3 గోల్డ్ మెడల్ సాధించాడు ఆ ఇయర్. అతను ప్రిపేర్ అయ్యింది సండేలో పాల్గొంటే 1 గోల్డ్ మెడలే బహుశా వచ్చి ఉండొచ్చు, ఇంటికి వచ్చేయాలి. కానీ ఎరిక్ లిడల్ తన యొక్క జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని, దేవుని ఆరాధించేదానికి, దేవుని యొక్క సహవాసాన్ని నేను మానకూడదు అని తీర్మానం తీసుకున్నాడు. ఆ యొక్క ఎరిక్ లిడల్ తీర్మానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఊహించని రీతిలో యాక్చువల్గా 100 మీటర్స్లో ఎరిక్ లిడల్ విన్ అయ్యాడంటే అది గొప్పతనం కాదు. కారణం ఏంటి? 100 మీటర్స్ ట్రైన్ అయ్యాడు. కానీ ఏ శిక్షణ లేకపోయినా కానీ 200 మీటర్స్, 400 మీటర్స్ హర్డిల్ సీట్లలో పాల్గొని 3 గోల్డ్ మెడల్స్ని సంపాదించాడని ప్రపంచమంతా కూడా ఏంటంటే మారుమోగిందండి. ఇదండి ఆయన ఫోటో, ఎరిక్ లిడల్. మనదంతా కపట భక్తి, మనదంతా వేషధారణ ఒక్కొక్కసారి. కానీ ఈయన మాత్రం బతికితే ఆయన కోసం బతుకుతా. సో కాబట్టి రెండవది ఏంటండి మనం చూసింది? అనుదినము దేవుణ్ణి వెంబడించటం. నాట్ ఇయర్లీ వన్స్, నాట్ మంత్లీ వన్స్, నాట్ వీక్లీ వన్స్, ఎవ్రీ డే. నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు సిలువకు మిత్రుడవు, లేకపోతే సిలువకు శత్రువు. మూడో సంగతి మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. ఇవన్నీ మీ బైబిల్స్లో ఉన్నాయా లేదా? నా బైబిల్లో మాత్రం ఉన్నాయా? నా మాటలుగా తీసుకోవద్దు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తూ, సంఘము అనైన శరీరము కొరకు క్రీస్తు ఏం చేడ్డాడు? పాట్లు పడ్డాడు. అవునా కదా? సిలువ శ్రమలంటే పాట్లే కదా, కష్టాలే కదా. అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు చేయాల్సినంత చేశాడు, కొంత మిగిల్చాడు. ఆ మిగిలిన విషయాల్లో పాటు పడవలసింది ఎవరో? మనం. ఆయన పేరు పెట్టుకున్న మనం, క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనం, విశ్వాసులని లోకంలో పిలువబడుతున్న మనం, ఎప్పుడు మన పాటలు మనమే. క్రీస్తు కోసం పాటలు పడాలని చెప్పితే మనం ఏం చేస్తాం తెలుసా? నో, నా పాటలు నేనే పడతా. కానీ అపొస్తలుడైన పౌలు ఏం చేశాడండి? క్రీస్తు పడిన పాటలలో క్రీస్తు మిగించిన కొన్ని పాటలను ఆయన ఏం చేశాడంటే సంఘమనే క్రీస్తు శరీరం కోసం పాటు పడ్డాడు. ఆలోచించేద్దాం. సంఘం కొరకు పాటు పడని వారు క్రీస్తుకు శత్రువులు. సంఘం అంటే క్రీస్తు శరీరం. మనమందరము కూడా సంఘం, క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉన్న మనం క్రీస్తు యొక్క సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటు పడేవారిగా ఉండాల తప్ప క్రీస్తు శరీరం అనే సంఘాన్ని హాని కలిగించే రీతిలో నీ ప్రవర్తన ఉన్నట్లయితే నువ్వు క్రీస్తుకు శత్రురాలవు. బైబిల్ని అర్థం చేసుకోవట్లేదు మనకు, అందుకని తెలియట్లా. లోకాన్ని ఎక్కువ చదువుతున్నాం మనం, అందుకని లోకం ఎక్కువ అర్థమవుతుంది మనకి. అదే బైబిల్ ఎక్కువగా చదివితే బైబిల్ నీకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే, బైబిల్ అర్థమైతే బైబిల్ ప్రకారం నువ్వేం చేస్తావు నడుచుకుంటావు. కాబట్టి
3 విషయాలు చెప్పాను ఇంతవరకు నేను. క్రీస్తుకు శత్రువులు ఎవరు? ఎవరండి? మొదటిది ఎవరు? లోకములోని వాటి యందు అతిశయపడు వారు క్రీస్తుకు శత్రువులు. రెండవది, అనుదినము దేవుణ్ణి వెంబడింపని వారు క్రీస్తుకు శత్రువులు. మూడవది, దేవుని కోసం, దేవునికి సంఘం కోసం పాటు పడని వారు. సంఘం అనే క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిగా సంఘంలో ఉండు. దాని ద్వారా నీకు మేలు, దాని ద్వారా క్రీస్తుకు మిత్రుడుగా నువ్వు ఉంటావు, లేక క్రీస్తుకు శత్రువుగా నువ్వు ఉంటావు. 3. 4వ దాన్ని చూద్దాం మనం. 4వది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19. దానికి ముందు ఏముందో చూడండి ఒకసారి. 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారని చెప్పి, ఈ అనేకులు ఎవరని చెప్పి అపోస్తలుడైన పౌలు క్లారిటీ ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు చదవండి 19వ వచనం. నెంబర్ 1, వారి కడుపే వారి దేవుడు. చాలు అమ్మ చాలు. వారి యొక్క కడుపే వారి దేవుడు అంటే ఏంటి దీని అర్థం? కడుపే దేవుడని, కడుపుకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఏంటి? సిలువకు శత్రు. అందుకనే బైబిల్లో ఉంది, భోజనము నిమిత్తము దేవుని యొక్క పనిని పాడు చేయకుడి. ఉందా బైబిల్లో లేదా? కాబట్టి ఈ రోజుల్లో చాలామంది మనం ఏం చేస్తామంటే, ఇక భోజనం నిమిత్తం బ్రతుకుట క్రీస్తే. క్రీస్తే నీకు జీవితంలో ఇంపార్టెంట్. క్రీస్తే నీకు జీవితంలో నెంబర్ 1, నాట్ ఎనీబడి, నాట్ ఎనీథింగ్. ఆలోచించేద్దాం. క్రైస్తవ జీవితం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించేదానికి బైబిల్ పర్మిట్ ఇవ్వదు. దేవుడు చెప్తున్నాడు, ఆయనకు రావాల్సిన మహిమను వేరొక దానికి ఇస్తే ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన ఓడ్చుకోలేడు. ఆయన బిడ్డగా నీ సమయాన్ని ఆయనతో గడపవలసిన నువ్వు ఇక లోక సంబంధమైన కార్యక్రమాలు గడుపుతుంటే ఆయన ఎంత బాధపడదు ఒకసారి ఆలోచించి. ఇలాంటి వ్యక్తి కోసమని నేను రక్తం కార్చింది, ఇలాంటి వ్యక్తి కోసమైనా నేను రక్తం కార్చి, రక్తం చిందించి, కొరడ దెబ్బలు తిట్టించుకున్నది, ఉమ్మి వేయించుకున్నది వీళ్ళ కోసమేనా? అయినా కానీ ఆయన ప్రేమ కలిగిన వాడండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందండి, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అందుకని ఆయన యొక్క మంచితనాన్ని మనం ఏం చేస్తామంటే మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు సౌమ్యంగా ఉండి ఏం మాట్లాడకుండా ప్రతిదీ సహనంతో ఓడ్చుకుంటా ఉంటే, మనం వాళ్ళకి మంచితనాన్ని ఏం చేసుకుంటాం? మిస్యూజ్ చేసుకుంటాం. అది ఒక అలవాటు అయిపోయింది సమాజంలో. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి తన మంచితనాన్ని మనకు ఆయన ఇస్తున్నప్పుడు, ఆ మంచితనాన్ని, దేవునికి మంచితనాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మిస్యూజ్ చేసుకుంటున్నాం. నీ లాజిక్కే వస్తాను. వాళ్ళు ఏదో అనుకుంటారని బాధపడతారు అనుకుంటున్నావు తప్ప, నేను ఎలగపోతే దేవుడు బాధపడతాడని ఎప్పుడైనా అనుకున్నావా? వాళ్ళు కాదు నరకాన్నించి తప్పించింది, వాళ్ళు కాదు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేదానికి దారి చూపించింది, వాళ్ళు కాదండి నిన్ను కాపాడుతుంది, వాళ్ళు కాదండి నిన్ను రక్షిస్తుంది. సర్వాధికారి, సర్వశక్తి, దయాళుడైన దేవుడు తన కృపతో, తన దయతో నీ పట్ల ఇంత వాత్సల్యతను పుట్టిస్తూ అనుదినము నూతనముగా వాత్సల్యత నీ పైన పుడుతుంటే, ఆయనంటే నీకేంటంటే లైట్. ఎన్నోసార్లు వింటాంలే ఈ వాక్యం,
దేవుని యొక్క గద్దింపుకు లోబడక ఉంటే ఒక రోజు వస్తుంది, హఠాత్తుగా నాశనం అవుతాం. అందుకనే బైబిల్లో ఉంది, జీవము గల చేతిలో, దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఎవరితో అయినా ఆటలాడు, కానీ దేవుని దగ్గర ఆటలాడావా, నిత్య నాశనం. బైబిల్ చెప్తుంది నాశనమే అంతం. ఎవరికండి? సిలువకు శత్రువులుగా ఉన్న వాళ్ళకి నాశనమే అంతం. కడుపుకు ప్రాధాన్యత ఇచ్చి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకి ప్రాధాన్యత ఇచ్చి ఒక వేషధారణ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉండి క్రీస్తు పట్ల ఆసక్తి లేకుండా లోకంలోనికి అనేక వాటిపైన ఆసక్తి కలిగి ఉంటే నువ్వు సిలువకు శత్రువా, సిలువకు మిత్రుడువా? నువ్వు పరిశీలన చేసుకో. కడుపే దేవుడనే, కడుపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఒక ధనవంతుడు, విస్తారమైన పంట పండింది, ఉన్న గోడౌన్ సరిపోట్లా, కొత్త గోడౌన్స్ని కట్టించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో దేవుడేమో, ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి? దేవుడు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. ఆ యొక్క వెర్రివాడ దాంట్లో నా పేరు పెట్టుకుంటా, ఆ వెర్రి దానా అనే దాంట్లో మీ పేరు పెట్టుకోండి. వెర్రివాడ, వెర్రిదానా. సీరియస్గా తీసుకుందాం బైబిల్ని. ఎవడో ఏదో ఒక మాట అంటే అబ్బా ఎంతగా చీల్చుకుంటాం, ఎంతగా చింపుకుంటాం. ఫుల్ ఊరంతా తిరిగి వాడిలో చేశాడు, ఈయనలో చేశాడు, వాడు నాకు బాధ కలిగించాడు, నొప్పి దూసుకుపోయింది. దేవుని మాటలంటే నొప్పి లేదు నీకు? ఎవడో ఒకడు చిన్న మాట మాటితే నొప్పి, ముఖం కూడా చూడవు, ఆ వ్యక్తితో నవ్వుతో కూడా ఉండవు, అంత నీకు అహం. కానీ దేవుడు ఇంత ప్రేమతో గద్దిస్తే మనకు మాత్రం అస్సలే చీమ కుట్టినట్టు కూడా ఉండదు మనకి. ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఏమనాలి ఇలాంటి వాళ్ళని? క్రీస్తుకు శత్రువులా, మిత్రులా? దేవుని యొక్క వాక్యం చేత ఆదిమ సంఘమిక విశ్వాసులు ఏం చేశారు? పొడవబడ్డారండి, నొచ్చుకున్నారండి. దేవుని యొక్క వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం, అది మూలుగలను విభజించే శక్తి కలిగినది. అలాంటి శక్తి కలిగిన వాక్యాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నిర్లక్ష్యం. దేవుని యొక్క మాట అంటే మనకు నిర్లక్ష్యం. కాబట్టి కడుపే దేవుడని, కడుపుకి ప్రాధాన్యత ఇచ్చి, అంటే తినకూడదని కాదు, తినకూడదని కాదు. సామెత ఉంది కదా, కోటి విద్యలు కూటి కొరకే కదా. తినొద్దని దేవుడు చెప్పట్లా. తిను, బాగా తిను, ఎంత తింటావు అంత తిను, నో ప్రాబ్లం. కానీ భోజనం నిమిత్తం దేవునికి సన్నిధానానికి రావటం మానేద్దు. అయితే ఈ బ్యాచ్లో నువ్వు ఉన్నట్టు, నేను ఉన్నట్టు. ఏంటి? కడుపే దేవుడు, అయితే నాశనమే అంత. నెక్స్ట్ 5వది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. సేమ్ అదే పెట్టినా నేను చెప్పేవారికి, అది నేను మూవ్ చేయకు. ఏముందండి? సిలువకు శత్రువులు ఎవరు? మొదటగా కడుపే దేవుడుగా ఉంచుకునేవాళ్ళు. రెండోది, తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు
ఏంటి? సిగ్గుపడవలసిన సంగతులు. ఏంటి సిగ్గుపడవలసిన సంగతులు? దేవుని యొక్క ఆత్మతో నింపబడిన విశ్వాసి అయితే నీలో ఉండవలసింది, నాలో ఉండవలసిందంటే ఆత్మఫలము. ఒప్పుకుంటారా? ఆత్మఫలంలో మొదటిదేంటి? ప్రేమ. తర్వాత చెప్పనమ్మా. సంతోషం. తర్వాత సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం. ఏంటి? మంచితనం. అవునా? మంచితనం అంటే ఏంటి? మంచిగా ఉండటం, అందరితో మంచుకుంటాం. నాకు నచ్చినోడితో మంచుకుంటాను కాదు. మంచితనం. తర్వాత దయాలుత్వం. తర్వాత సాత్వికం. అందుకని ఒక ఆయన తిప్పలు ఎందుకని ఒక పాట పాడాడు ఆయన. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వముతో మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహములతో. వచ్చేసినాయి 9. ఇవన్నీ నీలో ఉన్నాయనుకో, నాలో ఉన్నాయనుకో, మనం ఏమవుతాం? సిలువకు మిత్రులం. వీటి యందు నువ్వు అతిశయించాలి. నాకు సమాధానం ఉన్నది, నాకు ఆశా నిగ్రహం ఉన్నది, నేను ఓర్చుకునే మనసు దేవుడు నాకు ఇచ్చాడు, మంచితనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడే రకంగా దేవుడు నాకు ఇచ్చాడు, ఎవరు నన్ను బాధిస్తున్నా కానీ వాళ్ళతో చిరునవ్వుతో మాట్లాడేదానికి అలాంటి ప్రేమ నాకు ఇచ్చాడు అని అలాంటి మంచి వాటి విషయాల్లో ఏం చేయాలి? అతిశయించవలసిన క్రైస్తవ సంఘం తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏంటి ఐశ్యపడుతున్నారంటండి. సిలువకు శత్రువులు ఎవరో తెలుసా? వీళ్ళు, ఈ బ్యాచ్. ఆ బ్యాచ్లో ఉంటాం మనం, కంపల్సరీగా ఉంటాం. ఈరోజు మెసేజ్ ఇక్కడ నుంచి మొదలెట్టిన అందరికీ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆలోచన చేద్దాం. సిగ్గుపడవలసిన సంగతులు ఏంటి బైబిల్ ప్రకారం? చెప్పండి. పాపం చేయటం. ఒకప్పుడు పాపంతో ఉన్న మనల్ని, అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు శిలువ ద్వారా దేవుడు ఏం చేశాడు? మనల్ని లేపాడు. మళ్ళా నువ్వు కుక్క వాంతి చేసుకునే వాంతిని మళ్ళా నాకినట్లు ఒకప్పుడు ఆ పాపం నుంచి విడుదల చేయబడిన నువ్వు మళ్ళా ఆ పాపంలోనే కురిగిపోతా. దానికోసం సిగ్గుపడాలి. దాని విషయంలో సిగ్గుపడకుండా వాళ్ళు చేస్తున్నాడు కదా, నేను కూడా చేస్తా, దాని యందు అతిశయం. అది అలాంటి బ్యాచ్కి దేవుడు చెప్తున్నాడు, మీరు సిలువకు శత్రువులు. నాకు కోపం ఎక్కువండి, అది ఏదో పెద్ద గొప్పగా, దాని యందు అతిశయం. కాబట్టి ఈ రకంగా లిస్ట్ రాస్తే బోలంత లిస్ట్ అవుద్ది. ఒక్కొక్కరికి ఒక లిస్ట్ ఉంటుంది. సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడువాడు సిలువకు శత్రువు. మేలు చేయట యందు అలయక ఉండని బైబిల్ చెబుతుంది. నువ్వు కీడు చేసేదానికి అలయక ఉంటే ఏమవుద్ది? దానిని బట్టి నువ్వేం చేస్తున్నావు? అతిశయిస్తున్నావు. దాన్ని బట్టి అక్కడ సిగ్గుపడాలి. దేవునికి బిడ్డగా ఈ చండాలమైన బతుకటం అని చెప్పి నువ్వేం చేయాలంటే ప్రశ్నించుకోవాలి, సిగ్గుపడాలి. చేసిన తప్పును ఏం చేస్తాం? సమర్థించుకునే క్రైస్తవ్యం. ఇవన్నీ పెట్టుకుని ఏం సాధిస్తావు తెలుసా? నాశనమే అంతం. ఈ మెసేజ్ ఉన్నా కానీ నేను మార్చుకోను నా ప్రవర్తన, నేను ఇలాగే ఉంటానంటే
పిలాతు భార్య ఒక చిట్టి పంపించింది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దాం. వాడు పిలాతు ఏం చేశాడు? చప్పట కొట్టాడు. భటుడు వచ్చాడు, నీళ్ళు తీసుకురారా అన్నాడు. నీళ్ళు తీసుకొచ్చాడు. అప్పుడు ఆ నీళ్ళతో చేతులు కడుక్కొని, నాయనా ఈ పాపము నా పైన మోపకు. కొంతమందికి అర్థమైనట్టుంది. నేను ఎందుకు చెప్పాను? దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. దాన్ని మీరు అంగీకరించి మీ జీవితాలను మార్చుకుంటారో, లేదు మేము ఇలాగే ఉంటాం అని అనుకున్నట్లయితే, నన్ను మాత్రం దేవుడు లెక్కలోని తీసుకురాడు ఈ విషయంలో. కారణం ఏంటి? నువ్వు చెప్పావు, చెప్పాల్సింది చెప్పావు, అంతే. కాబట్టి బైబిల్ని సీరియస్గా తీసుకుందామండి. నువ్వు ఏదైనా లైట్గా తీసుకో, ఏదైనా నువ్వు నిర్లక్ష్యం చేయి, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యంగా నువ్వు తీసుకోక. కాబట్టి సిగ్గుపడవలసిన సంగతులు, అబద్ధం ఆడేదానికి సిగ్గుపడాలి, అవునా? శరీర కార్యాలు, దాని గురించి కొన్ని వారాలే చెప్పాం మనం. ఒక 6 నెలలు, కనీసం 6 నెలలు శరీర కార్యాలు. అవి మనలో ఉంటే ఏం చేయాలి? సిగ్గుపడాలి. అలా కాకుండా దాని యందు అక్షేపడేవాగా ఉంటే నువ్వు సిలువకు శత్రువు. ద్వేషం, పగ, ఏకత్వం లేదు. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? సిలువకు శత్రువులుగా ఉండే వారి యొక్క లక్షణాలు. ఆఖరిది దాంట్లోనే ఉంది, భూ సంబంధమైన వాటి యందే. అంటే వాళ్ళ ఆలోచనన్నీ ఏంటి? చర్చికి వస్తారు, బ్రెడ్ తింటారు, వైన్ కూడా తీసుకుంటాం, ద్రాక్షారసం, సూపర్. కానీ వీళ్ళకి ధ్యాస అంతా ఏంటి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి అని బైబిల్ చెబుతూ ఉంటే, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిపైనే మీరు చూడండి. నేను చెప్పాను కదా పంది గురించి. పందికున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? అన్ని జంతువులకి పందికున్న స్పెషాలిటీ, పంది ఎప్పుడు ఆకాశాన్ని చూడలేదు. అది ఒకసారి మాత్రం చూస్తుంది, చచ్చిపోయినప్పుడు ఎలాడు కడతాడు, అప్పుడు మాత్రం చూస్తుంది. బతికున్నప్పుడు పంది ఎప్పుడూ కూడా ఏంటంటే దాని యొక్క శరీర ఆకృతి ఎలాగుంటుందంటే, దాని ఇలాగ 45 degrees ఉంటుంది అంతే. అది పైకి ఎత్తలేదు ఇక, అంతే. దానికి చూపంత ఇంతే ఇంతే ఇంతే. మనం కూడా అంతే. ఒక్కొక్కసారి దేవుడు చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటిపైన మనసుంచుకోవద్దు, పైనున్న వాటి యందు మీరు మనసుంచుకోండి. పైనున్నవి ఏంటి? ప్రభు. పైనున్నది ఏంటి? పరలోక రాజ్యం. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. భూలోకంలో నువ్వు జీవించే జీవితం చాలా తక్కువండి, చాలా తక్కువ. ఆ తక్కువని జీవితానికి కక్కుర్తుపడి మన జీవితాల్లో మనం సిలువకు శత్రువులుగా మనం జీవించి నాశనమే అంతం అనేదాన్ని మనం చేజేతుల మనం ఏం చేస్తున్నాం? మనం కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని ద్వారా రక్షించబడిన విశ్వాసుల సమూహానికి, దేవుని బిడ్డలకు అపోస్తలుడైన పౌలు ప్రేమతో చెబుతున్న మాటలు. లోకములో వారికి ఈ మాటలు తెలియదు. వాళ్ళు అలకంగా ప్రవర్తించేదానికి ఒక మీనింగ్ ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన మనకి పాపం ఏంటో తెలుసు, పాపానికి వచ్చే శిక్ష ఏంటో తెలుసు, పాపం చేస్తే ఏమవుద్దో తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? చేసిందే చేస్తూ ఉంటాం.
ఇంతవరకు చేసింది చాలు, చాలు. ఇంతవరకు సీనేసింది చాలు, ఇంతవరకు బ్రతికిన జీవితం చాలు. లెట్ us స్టార్ట్ ఏ న్యూ లైఫ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఒక నూతన జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. నాయన, నా యొక్క జీవితంలో నాయన, నేను నా కుటుంబం మీకు శత్రువులుగా మేము ఉండం. నేను నా కుటుంబం మీకు మిత్రులుగా ఉంటాం, శత్రువులుగా ఉండం. ఈ లక్షణాలు మాలో లేకుండా మేము జాగ్రత్త పడతాం. మొదటి లక్షణం ఏంటండి? లోకములోని వాటి యందు అతిశయపడే లక్షణం. రిమూవ్ దట్. తొలగించు దాన్ని ఈ రోజు నుంచి. నీ కుటుంబంలో ఎవడైనా ఆ రకంగా ప్రవర్తిస్తే చెప్పు. అతిశయించొద్దు, నాశనం. మీరు చెప్పండి. మీరు వచ్చారు, మీరే మీ కుటుంబానికి ప్రీచెస్గా ఉండండి. ఈరోజు మీరే ఈరోజు భోజనం చేసి ఆ కుటుంబ ప్రార్థన టైంలో ఈ విషయాలు కనీసం 5 నిమిషాలైనా మీరు షేర్ చేయండి వాళ్ళతో. లోకములోని వాటి యందు అతిశయపడేవాడు క్రీస్తు శిలువకు శత్రువు. నెంబర్ 2, అనుదినము దేవుణ్ణి వెంబడింపనివాడు, అంటే అప్పుడప్పుడు తొలక్కుమని మెరిసి వెలక్కుమని మాయమైపోయేవాడు శిలువకు శత్రువు. నాకు ఆ కోట అర్థం అవుతుంది. అసలే పరలోకానికి వెళ్ళిపోవాలంట. వీడు చర్చికే రావట్లేదు, సరిగ్గా సహవాసానికి రావట్లేదు. వీడికి అంత టైం లేదు, వీడికి అంత బిజీయాడు. ఇంకా పరలోకానికి వెళ్తాడని ఏం గ్యారెంటీ ఉండదు చెప్పండి అసలు నాకు. ఒక్క లాజిక్, సింపుల్ లాజిక్. దీనికి BA చదవక్కర్లా, డిగ్రీ చదవక్కర్లా, సింపుల్ లాజిక్. పరలోకం అంత తేరగా దొరికేస్తుందా నీకు? అంత తేరగానా నీకు? యేసయ్య చెప్పాడు, నా మార్గం ఇరుకైందిరా. విశాల మార్గంలో పోవారు అనేక మంది. దేవునికి మందిరానికి వచ్చేవారు విశాల మార్గంలో పోవారు ఉంటారు, అనేక మంది ఉంటారు. అనేకలతో పట్టుకొని జై కొట్టావనుకో, నువ్వు కూడా పోతావు, జాగ్రత్త. దేవునికి జై కొట్టు, బైబిల్కి జై కొట్టు, అప్పుడు పరలోకం నీకు జై కొడుతుంది. డాక్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఒకరు ఈ రకంగా మాట్లాడారు. ఆయన చనిపోయినప్పుడంట శత్రువు సంకలు గుద్దుకున్నాడంట. అభిమానులు గుండెలు బాదుకున్నారంట. పరలోకం చప్పట్లు కొట్టిందంట. హల్లెలూయా. అదండి జీవితం. మనం చేసే ఇక భయంకరమైన పనుల వలన సాతాను ఏం చేస్తున్నాడు? శబాష్, గట్టిగా చప్పట్లు కొట్టించేసుకుంటున్నావు సాతానుతో. దేవునితో చప్పట్లు కొట్టించుకోవాల్సిన మనం బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, నా పట్ల ఎంత నువ్వు నమ్మకంగా ఉన్నావు, నాకెంత ప్రత్యేకత నువ్వు ఇస్తున్నావు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నన్ను ఎంతగా వెంబడిస్తున్నావు అని దేవుని చేత శబాష్ అనిపించుకోవాల్సిన మనం సిలువకు శత్రువుగా నడిచే సాతాను చేత మనం పొగిడించుకునే దౌర్భాగ్యమైన భక్తి జీవితాలకు మనం దిగజారిపోయాం. అనుదినము దేవుని వెంబడించని వాడు, సమయం ఉన్నప్పుడు దేవునికి మందిరానికి రానివాడు, అనుదినము దేవుని వాక్యాన్ని చదవనివాడు, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించనివాడు, అనుదినము ప్రార్థించనివాడు, అనుదినము దేవుని యొక్క పనిని చేయనివాడు సిలువకు శత్రువు. మూడోదేంటి? సంఘము కోసం పాటు పడనివాడు. నువ్వు అనుకుంటున్నావు సంఘం ఒక వ్యక్తిది కాదు, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఫస్ట్ నీ యొక్క మట్టి బుర్రలో అది వేసుకో, ఆ బుర్రలో నువ్వు వేసుకో. సంఘం దేవునిదే,
అని అనుకున్నట్లయితే ఆ సంఘం కోసం పాటు పడతాం. అపొస్తలుడు పౌలు ఆ పాటు పడ్డాడు. సంఘం కోసం పాటు పడని వారు, సంఘానికి పోట్లు పొడిచేవాళ్ళు కాదు, సంఘానికి కోసం పాటు పడేవారు, నశించు ఆత్మల కోసం పాటు పడేవారండి. వారెవరో తెలుసా? సిలువకు మిత్రులు, మిగతా వాళ్ళు సిలువకు శత్రువులు. నాలుగోది, కడుపే దేవుడని ఇక లోకములోని యొక్క వాటి కోసం తాపత్రయం పడి దేవుణ్ణి చులకనగా చూసేవాళ్ళు తమ కడుపు కోసం దేవుణ్ణి తాకట్టు పెట్టే దౌర్భాగ్యమైన ప్రజలు. సిగ్గుపడవలసిన సంగతులను సిగ్గుపడకుండా ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు ఈ లోకంలో ప్రవర్తించేవాడు సిలువకు శత్రువు. ఆఖరిగా భూ సంబంధమైన వాటి యందు మనసుంచుకున్నవారు సిలువకు శత్రువు. పైనున్న వాటి పైన మనసుంచుకునేవారు క్రీస్తుకు మిత్రులు, సిలువకు మిత్రులు. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు నిద్ర పట్టకూడదు. ఈరోజు నీకు అసలు నిద్ర పట్టకూడదు. పట్టిందంటే ఈరోజు మెసేజ్ని లైట్గా తీసుకున్నావు. నిద్ర పట్టకుండా నువ్వు ఒక రకంగా గలిబిలైపోవాలి. ఈరోజు నువ్వు గలిబిలైపోయి, దేవా నన్ను క్షమించు నాయన, ఇంతవరకు నాయన నా ప్రవర్తన ద్వారా సిలువకు శత్రువుగా నేను నడుచుకున్నాను, నేను నా కుటుంబం. ఇక నుంచే సిలువకు మిత్రులుగా మేము ఉంటాం. ఒక చిన్న తీర్మానం తీసుకుంటే ఇంతవరకు నువ్వు నడిచిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమించే. దేవునిలో ఉన్నది అదండి, క్షమాపణ. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర రా, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, క్రీస్తు కోసం జీవించు. ఆ క్రీస్తు సిలువకు మిత్రులుగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.